హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈ వాటర్ ఫాల్స్ చూసారా, జలపాతం చాలా సూపర్గా ఉంది. అయితే ఇది శ్రీశైలం హైవేకి మధ్యలో దారిలో ఉంటుంది. దిండి అంటారు. ఇది రిజర్వాయర్. అయితే ఏంటంటే ఇది పడుతున్న వాటర్ని చూసి ఇంత అంటే చాలా దూరంగా ఉంటుంది. అంటే ఎన్ని మీటర్లు ఉంటుందో తెలియదు అంచనకు. ఈ నాకు భలే నచ్చింది. అయితే ఏంటంటే ఈ వాటర్ ఇంత వస్తుంది బయటకి, ఇంత హైట్లో ఉంది. ఆ వాటరు అంటే చెరువు అది ఏదైనా కానీ ఎంత పెద్దగా ఉందో పైకెక్కి చూడాలనుకున్నా. ఎందుకంటే ఇంత అందమైన ఈ ప్రదేశంను చూస్తే మరి విశాలమైన ఆ సాగరాన్ని కూడా చూడాలనిపిస్తుంది కదా. నాకు అలాంటి ఉత్సాహంతోనే నేను ఈ చాలా హైట్ ఉంది. మెట్లు దాదాపు 100 పైనే ఉంటాయి. అది నేను లెక్క పెట్టుకోలే. అంటే బాగా నీరసం అనిపించింది. అవి లెక్క పెట్టుకొని నడిచేంత లేదు. అలా ఒక్కొక్క మెట్టు ఎలా ఎక్కానో నాకే తెలియదు. చాలా హైటు. అయితే ఈ వాటర్ అనేది ఇటువైపుకి వస్తుంది, చిన్నగా వెళ్ళిపోతుంది చూడండి ఇక్కడ. అది అంటే అంత సన్నగా పల్చటి జలపాతంతోనే ఈ మాత్రం నీళ్ళు పోతున్నాయి. మరి వర్షాకాలము బాగా పెద్దగా వచ్చేస్తాయి అనుకుంటా. వచ్చినప్పుడు ఇదంతా వాగు వెడల్పుగా పోతుంది అనుకుంటున్నా నేను. అయితే ఇక్కడ మెట్లు ఉంటాయి ఈ పైకి. నేను ఎందుకంటే ఈ వీడియోలో నేను పూర్తిగా చూపించాలి ఈ సాగరాన్ని, ఈ రిజర్వాయర్ వెనకాల ఎంత పెద్ద చెరువు ఉంది అనేది తెలియాలని చాలా ఆయాసపడుతూ ఎక్కాను. చాలా మెట్లు హైట్గా ఉన్నాయి. మరి ఎలాగైనా మీకు చూపించాలనే ఉద్దేశంతో కాస్త ఆగుతూ మెల్లిగా పైకెచ్చాను. వచ్చినాక ఈ వాటర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. కొంత గండిపేట చెరువు మాదిరిగా చాలా దూరంగా ఉంది. మనకు తీరం అంత తొందరగా కనిపించదు, చాలా దూరంగా ఉంది చూడండి, ఏర్పడుతుంది. ఇక్కడ దగ్గరికి ఉంది. ఇక్కడ కూడా ఈ నెట్ పెట్టారు, ఎందుకంటే పొరపాటున పడితే ప్రమాదాలు జరగవచ్చని. అంత భయంకరంగా కనిపిస్తుంది. నాకైతే అట్లానే అనిపించింది. అంత పెద్దగా ఉంది వాటరు, ఎంత వెడల్పు ఉంది చూడండి. అక్కడ మనం ఇలా అంటే చాలామంది ఇక్కడ పైదాకా ఎక్కిరారు, చూడాలనే కుతూహలం ఉన్నోరే వస్తారు పైకి. నేను వీడియో చేయాలనే అంటే అందరికీ నా వంతు అంటే ఉడతా భక్తిగా చిన్న వీడియోలు చేస్తున్నా కదా. పెద్దగా నాకు వ్యూస్ రావు, అది నా బ్యాడ్ లక్. ఇంకా ఎంత మంచి వీడియోలు చేసినా రావు, అదంతే. కొందరు ఫేమస్ ఛానళ్ళు మామూలుగా చూపించిన అవి వ్యూస్ చాలా లక్షల్లో ఉంటాయి, కానీ నాకు 100లోనే వ్యూస్. అది మరి నా బ్యాడ్ లక్. ఇది చూడండి ఎంత భయంకరంగా కనిపిస్తుందో. దగ్గరికి ధైర్యం చేసి వంగి వీడియో చేశాను. నా ఫోన్ కింద పడిపోతుందేమో అని భయపడ్డాను. ఇక్కడ చాలా పొడవైన అంటే వెడల్పు ఎక్కువ ఉంది. ఈ విస్తీర్ణం కూడా ఈ సాగరం రిజర్వాయర్ డ్యాము చాలా వెడల్పుగా ఉంది. గండిపేట అంతా ఉంది దాదాపు. నాకు అనిపించింది అంతా గండిపేట చెరువు ఎంత పెద్దగా ఉంటుందో అలాగా. మనకు చూస్తే మనకు తెలుస్తుంది కదా ఈ వరుస, ఇది ఎంత పొడవుగా ఉంది చూడండి. అంతలా ఆడదాకా ఉంది అక్కడ వరకు. ఈ చెరువేమో ఇదంతా చుట్టుపక్కల మనకు చెట్లు అవి అసలు చాలా వరకు కనిపించవు, మొత్తం వాటరే. ఈ వాటర్ ఫాల్ ఏమో ఇలా వస్తుంది చూడండి. చాలా నాకు భలేగా అనిపించింది. అయితే సాహసం చేసి ఈ బ్రిడ్జ్ పైకి ఎక్కి, అంటే దీనికి కట్ట పైకి ఎక్కి నేను వీడియో చేశాను. పైనుండి వెహికల్స్ ఇలా రోడ్డు మీద వెళ్తున్నాయి, అంత చిన్నగా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చేప చనిపోయింది అలాగా. అయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.